శ్రావణ మాసం. శ్రావణ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ మాసం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అన్ని మాసాల కంటే శ్రావణ మాసాన్నే ఎందుకని అత్యంత పవిత్రంగా భావిస్తారు? హిందూ పంచాంగం ప్రకారం ప్రతి మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తెలుగు నెలల్లో వచ్చే శ్రావణ మాసానికి మాత్రం ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హిందువుల ఇళ్లన్నీ దేవాలయాలుగా మారిపోతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణం నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణమాసం. పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలతో శ్రావణ నెల మొత్తం భక్తితో నిండిపోతుంది. ఆషాఢంలో మొదలయ్యే శక్తి పూజకు కొనసాగింపుగా శ్రావణంలో మరో రూపంలో అమ్మను ఆరాధిస్తారు. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం, ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. శ్రావణ సోమవారం. ఈ నెలలో సోమవారాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి కావున సోమవారం రోజు రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం అంటారు పండితులు. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని విశ్వసిస్తారు. శ్రావణ మంగళవారం వివాహితులకు అత్యంత ప్రత్యేకం. ఈ నెలలో మంగళగౌరీ వ్రతం చేసుకుంటే దాంపత్యంలో సుఖ సంతోషాలు ఉంటాయని, తామెప్పుడు సుమంగళిగా ఉంటామని విశ్వసిస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల రోజుల్లో ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు సిరుల తల్లిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, భోగభాగ్యాలు కలుగుతాయని, సుమంగళి యోగం కలుగుతుందని నమ్మకం. డబ్బు, విజ్ఞానం, సంతోషం, అష్టశక్తులన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం పూజిస్తే ఇవన్నీ చేకూరుతాయి. అష్టలక్ష్ములలో ప్రత్యేకమైన వరలక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం రోజు ఆరాధిస్తారు. సకల శుభకరం వరలక్ష్మి వ్రతం. ఈ నెలలో చేసే చిన్న కార్యమైనా అనంతమైన ఫలితాన్ని ఇస్తుందంటారు పెద్దలు. శ్రావణ మాసంలో చేసే దాన ధర్మాల గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ఎలాంటి వస్తువులు దానం చేయాలి? ఇలా దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు. శ్రావణ సోమవారం లేదా శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శనిగ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. శ్రావణ మాసంలో ఉప్పు దానం చేసిన ఎడల మీకు ప్రతికూల ఫలితాల నుండి విముక్తి లభిస్తుంది. సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి.
శ్రావణ మాసంలో వచ్చే పండుగలు. శ్రావణ మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. వీటితో పాటు వరలక్ష్మి వ్రతం, రక్షాబంధనం, నాగపంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి ముఖ్యమైన పండుగలను ఈ నెలలో జరుపుకుంటారు. అంతేకాక హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువును స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు. మీరు ఏదైనా వీడియో కావాలంటే సజెస్ట్ చేస్తే ఆ వీడియో చేయటానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.